మక్కబీయులు రెండవ గ్రంథము 14వ అధ్యాయము. నికానోరుతో పోరాటము. అల్కిమోసు విజృంభణము. 3 ఏండ్లు గడిచిన తరువాత సెల్యూకసు కుమారుడు డెమేత్రియసు గొప్ప సైన్యముతోనూ నౌకాబలముతోనూ వచ్చి త్రిపోలిసు రేవులో దిగెను. ఈ సంగతి యూదా అతని అనుచరులు వినిరి. డెమేత్రియసు అంటియోకసును అతని సంరక్షకుడు లీసియాసును వధించి రాజ్యమును స్వాధీనము చేసుకొనననియు తెలియవచ్చెను. అల్కిమోసు పూర్వము ప్రధాన యాజకుడిగా పనిచేసియుండెను. అతడు యూదులు తిరుగుబాటు చేసిన కాలమున బుద్ధిపూర్వకముగానే గ్రీకుల ఆచార వ్యవహారములను అనుసరించెను. అతడు తనకు మరలా ప్రధాన యాజక పదవి లభింపదనియు యూదులు తన్ను శిక్షింతురనియు భయపడెను. కనుక అల్కిమోసు 151వ ఏట డెమేత్రియసు రాజును సందర్శింపబోయెను. ఆ సమయమున అతడు రాజునకు బంగారు కిరీటమును ఖర్జూర పత్రమును మామూలుగా దేవాలయమును అర్పించు ఒలీవు కొమ్మలను బహూకరించెను. అతడప్పుడు తన కోరికలేమియు రాజునకు ఎరిగింపడయ్యెను. కాని తరువాత రాజు అల్కిమోసుని తన మంత్రాలోచన సభలోనికి పిలిపించి యూదులు ఏమి చేయగోరుచున్నారని ప్రశ్నించెను. అప్పుడతడు తన వెర్రి కోర్కెలను తీర్చుకోగోరి రాజుతో ఇట్లు చెప్పెను. హాసదీయులు తెగకు చెందిన యూదులకు యూదా నాయకుడు. వారు యుద్ధ ప్రియులు, తిరుగుబాటుదారులు, దేశమున శాంతిని భంగపరచువారు. వారు నా జన్మ హక్కైన ప్రధాన యాజక పదవిని నాకు దక్కనీయరైరి. కనుకని నేడు నేనిచ్చటికి రావలసి వచ్చినది. ప్రభువుల వారి శ్రేయస్సును కాంక్షించుట నా మొదటి బాధ్యత. మా ప్రజల శ్రేయస్సును గణించుట నా రెండవ బాధ్యత. యూదా బృందము వారి పిచ్చి పోకడల వలన ఇప్పుడు మా ప్రజలు పడరాని పాట్లు పడుచున్నారు. ప్రభువుల వారు ఈ సంగతులెల్లా పరిశీలించి చూచిన పిదప తమరికి సహజమైన దయా దాక్షిణ్యముల చొప్పున కార్యాచరణమునకు పూనుకొనుడు. తమరు మా ప్రజల బానిసత్వమును తొలగించి దేశమును కాపాడవలయును. యూదా బ్రతికియున్నంత కాలము మా రాష్ట్రమున శాంతి నెలకొనదు. అల్కిమోసు తన ఉపన్యాసమును ముగింపగానే సభలోని మంత్రాలోచనకర్తలు రాజును యూదా మీదకి పురికొల్పిరి. వారికి యూదా అనిన గిట్టదు. కనుక రాజు అంతకు ముందే తన రాజ్యమున గజాధ్యక్షుడిగానున్న నికానోరును యూదయాకు రాష్ట్రపాలకునిగా నియమించి అతడిని అచటికి పంపెను. యూదాను వధించి అతని అనుచరులను చిందరవందర చేసి మందిరములలోకెల్లా శ్రేష్టమైన యెరూషలేము మందిరమునకు అల్కిమోసును ప్రధాన యాజకునిగా నియమింపుమని రాజు అతనిని ఆజ్ఞాపించెను. యూదా దాడులకు తట్టుకోలేక యూదయ నుండి పారిపోయిన అన్యజాతి వారెల్లరూ తిరిగి వచ్చి నికానోరుతో చేతులు కలిపిరి. యూదుల ఓటమి వలన తాము లాభము పొందవచ్చునని వారి ఆలోచనము. నికానోరు యూదాతో సంధి చేసుకొనుట. నికానోరు తమ మీదికి దండెత్తి వచ్చుచున్నాడని తమ దేశమునందలి అన్యజాతి వారు అతనితో చేతులు కలపనున్నారని యూదులు వినిరి. కనుక వారు తల మీద దుమ్ము చల్లుకొని దేవుని ప్రార్థించిరి. ఆ ప్రభువు కలకాలము వరకు వారిని తన ప్రజలుగా ఎన్నుకొనినవాడు, ఆపదలలో వారిని తప్పక ఆదుకునివాడును కదా. అటు పిమ్మట వారు యూదా ఆజ్ఞపై యుద్ధమునకు సన్నద్ధులై శత్రువులను ఎదుర్కొనుటకు గాను బెస్సావు నగరము వద్దకు వచ్చిరి. యూదా సోదరుడు సీమోను నికానోరుతో పోరు మొదలుపెట్టెను. కాని శత్రువులు తలవని తలంపుగా వచ్చి మీద పడుటచే అతడు ఓడిపోచొచ్చెను. అయినను యూదా అతడనుచరులు మహాపరాక్రమముతో
తమ దేశము కొరకు పోరాడుదురని నికానోరు వినెను. కనుక అతడు యుద్ధము ద్వారా సమస్యను పరిష్కరింపబూనుట మంచిది కాదని ఎంచి యూదులతో సంధి చేసుకొనుటకు గాను పోసిడోనియసు, థెయడోటసు, మత్తతియాసులను పంపెను. యూదా సంధి షరతులను జాగ్రత్తగా పరిశీలించిన పిదప వారిని తన అనుచరులకు తెలియజేసెను. వారెల్లరూ ఏకాభిప్రాయము కలవారు కనుక సంధికి అంగీకరించిరి. ఇరుపక్షముల నాయకులు కలిసి కొనుటకు ఒకరోజు నిర్ణయింపబడెను. ఉభయ పక్షముల నుండి ఆసనములు తెచ్చి ఒక తావు అమర్చిరి. శత్రువులు ద్రోహము తలపెట్టవచ్చునన్న భావముతో యూదా ముందుగానే కీలకమైన తావులలో యుద్ధమునకు సన్నద్ధులైన సైనికులను నిలిపెను. కాని ఇరువురు నాయకులను సుహృద్భావముతో మాటలాడుకొని సంధి కుదుర్చుకొనిరి. అటు తరువాత కొంతకాలము వరకు నికానోరు యెరూషలేములోనే వసించెను. అతడు యూదుల కెట్టి హాని తలపెట్టలేదు. పైపెచ్చు క్రొత్తగా తన పక్షమునకు చేరుటకు వచ్చిన వారిని కూడా వెనుకకు పంపివేశెను. నికానోరు తరచుగా యూదాను తన దగ్గర ఉంచుకొనివాడు. వారిరువురును ఆప్తమిత్రుల వలె మెలిగడివారు. అతడు యూదాను పెండ్లి చేసుకొని గృహస్థ జీవితము గడుపుమని ప్రోత్సహించెను. ఆ రీతిగాని యూదా వివాహమాడి ప్రశాంతముగా జీవింపజొచ్చెను. అల్కిమోసు మరలా గొడవలు తెచ్చుట. నికానోరు యూదా కలిసిమెలిసి ఉండుటను చూడగా అల్కిమోసునకు కన్ను కుట్టెను. అతడు వారి సంధిపత్రము నకలును ఒకదారిని తీసుకొని దెమేత్రియసు రాజునొద్దకు వెళ్ళెను. నికానోరు రాజ్యమునకు ద్రోహము తలపెట్టుచున్నాడనియు అతడు రాజద్రోహి అయిన యూదాను తనకు అనుయాయిని చేయబోవుచున్నాడనియు రాజుతో కొండెములు చెప్పెను. ఆ దుర్మార్గుని మాటలు విని రాజు ఉగ్రుడయ్యెను. కోపముతో నికానోరుకు జాబు వ్రాసి అతడు యూదాతో చేసుకొనిన సంధి తనకు ఏమాత్రము ఇష్టము లేదని తెలియజేశెను. యూదాను వెంటనే బంధించి అంతియోకియాకు పంపుమని ఆజ్ఞాపించెను. ఆ లేఖను చూడగని నికానోరు వికల మనస్కుడయ్యెను. ఎట్టి అపరాధమును చేయని యూదాతో మాట తప్పుటకు అతని మనసు అంగీకరింపదయ్యెను. అయినను రాజాజ్ఞ మీరరాదు కదా. కనుక అతడు యుక్తితో యూదాను పట్టుకోగోరి అనువైన సమయము కొరకు వేచియుండెను. నికానోరు తనతో పరుషముగాను అనిష్టముగాను మాటలాడుచున్నాడని దానికి తగిన కారణముండునని యూదా గ్రహించెను. కనుక అతడు చాలామంది అనుచరులను ప్రోగు చేసుకొని రహస్య స్థానమునకు వెడలిపోయెను. యూదా తన ఎత్తునకు ఎదురెత్తు పన్నినని గ్రహించి నికానోరు పవిత్రమైన మహాదేవాలయమునకు వెళ్ళి అచట బలిని అర్పించుచున్న యాజకులను యూదాను తనకు పట్టి ఇయ్యవలయునని ఆజ్ఞాపించెను. కాని యాజకులు యూదా ఎచట దాగియున్నాడో తమకు తెలియదని ఒట్టు వేసుకొనిరి. నికానోరు తన హస్తమును దేవాలయము వైపునకు చాచి ఇట్లు శపథము చేసెను. మీరు నాకు యూదాను పట్టి ఇయ్యరేని నేను ఈ మందిరమును నేలమట్టము చేసి ఇందలి పీఠమును కూల్చివేయుదును. ఈ తావున డయోనీషియసు దేవతకు నూత్నముగా వైభవోపేతమైన మందిరమును నిర్మింతును. ఇట్లు పలికి అతడు వెడలిపోయెను. వెంటనే యాజకులు స్వర్గము వైపు చేతులెత్తి యూదాజాతి పక్షము నెల్లవేళలా పోరాడు దేవునికి ఇట్లు విన్నపము చేసిరి. ప్రభు, నీకవసరమైనదేదియూ లేదు. అయినను నీ నివాసమునకు గాను మా మధ్య ఒక దేవాలయముండుట నీకిష్టమయ్యను. కనుక మహాపవిత్రుడవైన ప్రభు, ఇటీవలే శుద్ధిని పొందిన ఈ మందిరము ఏనాటికిని అపవిత్రము కాకుండానట్లు కాపాడుము. రాగిసు మరణము.
యెరూషలేము నాయకులలో ఒకడైన రాగిసును గూర్చి నికానోరుకు ఫిర్యాదులు వచ్చెను. ఈ రాగిసు యూదులను గాఢముగా ప్రేమించెను. కనుక ప్రజలతడిని మిగుల గౌరవించి జాతిపితనుగా కొనియాడెడివారు. యూదులు అన్యజాతి వారి మీద తిరుగుబాటు ప్రారంభించిన మొదటి రోజులలో స్వీయ మత అవలంబనమునకు గాను రాగిసునకు శిక్ష పడెను. అతడు ప్రాణములకు కూడా తెగించి యూదమత ఆచారములను పాటించెను. యూదులన్నినా తనకేమాత్రము గిట్టదని తెలియజేయుటకు గాను నికానోరు 500కు పైగా సైనికులను పంపి రాగిసును బంధింపుడని చెప్పెను. అతనిని బందీని చేసినచో యూదుల బలము సమసిపోవునని నికానోరు తలంచెను. ఆ సైనికులు రాగిసు ఆశ్రయము పొందియున్న బురుజును ముట్టడించి దానిని వశము చేసుకున్నటకు సిద్ధముగా నుండిరి. వారు వెలుపలి మంటపములోనికి తెరుచుకొను బురుజు ద్వారములను విప్పుటకు యత్నము చేసిరి. తలుపులను తగలబెట్టుటకు గాను అగ్నిని కొనితెండని ఆజ్ఞ ఇచ్చిరి. శత్రువులు తన్ను చుట్టుముట్టగా రాగిసు తన కత్తి మీదనే తాను పడి ప్రాణములు విడువగోరెను. దుర్మార్గుల చేతికి చిక్కి అవమానములు భరించుట కంటే గౌరవప్రదముగా చనిపోవటయే మేలని ఎంచెను. అతడు తన కత్తి మీద పడెను కాని ఆ గందరగోళములో గురి తప్పి కొంచెము ప్రక్కకు పడినందున అది అతని ప్రాణమును తీయదయ్యెను. శత్రు సైనికులు అతడున్న గది చెంతకు పరిగెత్తుకుని వచ్చుచుండిరి. వారిని చూచి అతడు గబాలున గోడ చెంతకు పరిగెత్తి అచటి నుండి ధైర్యముతో క్రింద గుమికూడియున్న జనసమూహములోనికి దూకెను. కాని ఆ ప్రజలు దిడీలున వెనుకకు జరుగగా అతడు వారు వదిలిపెట్టిన ఖాళీ స్థలములో పడెను. అయిననతడు చనిపోలేదు. సాహసముతో పైకి లేచి గాయములు నెత్తురు చిమ్ముచుండగా జనసమూహము గుండా పరిగెత్తి ఒక ఎత్తైన బండ మీదికి ఎక్కెను. అప్పటికి రాగిసు దేహములోని నెత్తురంతా కారిపోయెను. అతడు 2 చేతులతో తన ప్రేగులను పెరికి జలము మీదకి విసిరికొట్టెను. అట్లు విసిరికొట్టుచు జీవమునకును శ్వాసమునకును అధిపతి అయిన ప్రభువునకు ప్రార్థనము చేసి ఆ ప్రేగులను ఒక దినమున మరలా తనకు ప్రసాదింపుమని వేడుకొనెను. ఆ రీతిగా రాగిసు కన్నుమూసెను. సొలొమోను జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయము. ఐగుప్తీయులకు చీకటి, ఇశ్రాయేలీయులకు వెలుగు. ప్రభు, నీ నిర్ణయములు మహత్తరమైనవి, విశదీకరింప శక్యము కానివి. కనుకనే వానియందు శిక్షణము పొందని వారు పెడత్రోవ పట్టిరి. ఆ దుర్మార్గులు నీ పవిత్ర ప్రజలను బందీలను చేసితిమనుకొనిరి. కాని వారే సుదీర్ఘమైన రాత్రి కల్పించిన చీకటిలో బందీలైరి. వారు తమ ఇండ్లలోనే ఉండినను నీ నిత్య రక్షణమును కోల్పోయిరి. వారు తమ పాపములు రహస్యముగా ఉన్నవని భావించిరి. మతిమరుపను తెర వానిని కప్పివేసినదనుకొనిరి. కాని ఇప్పుడు వారు ఘోర భయమున చిక్కిరి. భీకర దృశ్యములను గాంచి భీతి చెందిరి. వారు దాగుకొనిన చీకటి మూలలు వారిని భయము నుండి కాపాడబయ్యను. వారికి నలువైపులా భీషణ ఘోషణములు వినిపించెను. విచారవదనములతో కూడిన భయంకర పిశాచములు దర్శనమిచ్చెను. ఎట్టి అగ్నియు వారికి వెలుగును ప్రసాదింపజాలదయ్యను. ఉజ్వలముగా ప్రకాశించు నక్షత్రములు కూడా ఆ కాళరాత్రిలో కాంతిని ప్రసరింపజాలవయ్యను. స్వయముగా మండు ఒక భీకరాగ్ని మాత్రము వారికి కనిపించెను. వారు భయభ్రాంతులై ఉండిరి. కనుక తాము చూచినట్లు భ్రాంతి పడిన మిథ్యా వస్తువుల కంటే కూడా వాస్తవిక జగత్తు ఇంకను ఘోరముగా ఉండునేమో అనుకొని భావించుకొనిరి. వారి మాంత్రిక విద్యలన్నీయు వమ్మయ్యను. వారికి గర్వకారణమైన
విజ్ఞానమంతయు వ్యర్థమయ్యను. రోగుల భయములు జబ్బులు తొలగింపబూనిన వారే హాస్యాస్పదములైన భయములకు లొంగిపోయిరి. ప్రమాదకరమైన సంఘటనమేమియు జరగకున్నను వారు పాములు బుసగొట్టుచున్నవనియు మృగములు తమ మీదికి దుముకుచున్నవనియు తలంచి భయమందిరి. ఆ రీతిగా వారు భయభ్రాంతులై నేల మీద కూలిరి. కన్నులు తెరచి చూచుటకును భయపడిరి. అయినను నేత్రములు విప్పి చూడకుండా ఉండజాలరైరి. దుష్టత్వము పిరికిది, తన శిక్షను తానే కొని తెచ్చుకొనున్నది. అంతరాత్మ తన్ను నిందింపగా అది ఆయా సంఘటనములు యథార్థముగా చూపట్టిన దానికంటే ఘోరముగా ఉన్నట్లు తలచును. భయమనగా బుద్ధి శక్తి నుండి వచ్చు సహాయానికి తొలగ్గటమే కాని మరొకటి కాదు. బుద్ధి శక్తి మీద ఆధారపడు ధైర్యము లేని నరుడు అజ్ఞానము తెచ్చిపెట్టు భయమునకు లొంగిపోవును. ఆ జనులు ఆ రాత్రి ఎల్లా నిద్ర పట్టక వెదజెందిరి. అసలా రాత్రికి వారిని బాధించు శక్తి ఏమీయూ లేదు. శక్తి ఏమాత్రమూ లేని పాతాళము నుండియే ఆ రేయి పుట్టినది. అప్పుడు భయంకరాకృతులు ఆ దుర్మార్గులను వెన్నాడెను. వారు తలవని తలంపుగా కలిగిన భయమునకు లొంగి బలముడికి నిశ్చేష్టులైపోయిరి. వారు నేల మీద కొరిగి కేవలము తమ భయమే సృజించిన గోడలు లేని చెరలో బందీలై ఉండిపోయిరి. రైతులు కాపరులు శ్రామికులు ఎల్లరునూ తప్పించుకోజాలని దుర్గతికి చిక్కిరి. ఒక అంధకార శృంఖలమే ఎల్లరినీ బంధించెను. రెపరెప గాలి వీచినను చెట్టు కొమ్మలలో నుండి పక్షులు కూసినను నీరు జలజల ప్రవహించినను కొండ చర్య విరిగిపడినను ఏవేవో జంతువులు తమకు కనిపింపకుండానే అటునిటు పరుగెత్తినను వన్యమృగములు భయంకరముగా అరచినను పర్వతము నుండి ప్రతిధ్వనులు వినవచ్చినను వారు వెరగొంది నిశ్చేష్టులైరి. అప్పుడు ప్రపంచమంతయు పగటి వెలుగుతో తలతలలాడుచుండెను. ప్రజలు తమ పనులు తాము నిరాటంకముగా చేసుకొనుచుండిరి. ఆ దుష్టులను మాత్రమే గాఢాంధకారము కమ్ముకొనెను. అది వారు ప్రవేశింపనున్న పాతాళాంధకారమునకు చిహ్నముగా ఉండెను. కాని ఆ ప్రజలు తమకు తామే భారమైపోయిరి. అది ఆ అంధకారము కంటెను భారముగా ఉండెను. 18వ అధ్యాయము. కాని ప్రభువు నీ పవిత్ర ప్రజలకు మాత్రము గొప్ప వెలుగు ప్రకాశించెను. శత్రుజనులు నీ ప్రజల శబ్దములను వినిరి కాని వారి ఆకారములను చూడజాలరైరి. నీ ప్రజలు బాధలకు చిక్కలేదు కనుక విరోధులు వారు ధన్యులని భావించిరి. తాము పూర్వము చేసిన అపరాధములకు ఇశ్రాయేలీయులు ప్రతీకారము చేయలేదు కనుక వారిని అభినందించిరి. తాము పూర్వము ప్రదర్శించిన విరోధమును మన్నింపుడని వేడుకొనిరి. శత్రువులకు కలిగిన చీకటికి బదులుగా నీ ప్రజలకు అగ్నిస్తంభమును వసగితివి. అది వారికి తెలియని క్రొత్త త్రోవకుండా వారిని నడిపించెను. ఆ స్తంభము లేత ఎండ కాయు పొద్దువలె ఉండి ఆ సుప్రసిద్ధ ప్రయాణమున నీ ప్రజలకెట్టి హానియు చేయదయ్యను. కాని శత్రు ప్రజలు మాత్రము వెలుగును కోల్పోయి చీకటిలో బందీలవుట తగియే ఉన్నది. ఎందుకనా నీవు ఏ ప్రజల ద్వారా నశింపని ధర్మశాస్త్ర జ్యోతిని ప్రపంచమునకు అనుగ్రహింపబూనితివో ఆ ప్రజలనే వారు బందీలను చేసిరి. ఐగుప్తున జ్యేష్ఠపుత్రుల చావు. శత్రువులు నీ పవిత్ర ప్రజల శిశువులను చంపబూని కొనినప్పుడు ఏటిలో విడనాడిన బిడ్డ ఒక్కడు చావును తప్పించుకొనెను. అప్పుడు నీవు శత్రువుల బిడ్డలను చాలామందిని చంపి
వారిని శిక్షించితివి. వారి ప్రజలను పొంగిపొరలు సముద్రములో ముంచి నాశము చేసితివి. కాని నీవా రాత్రి జరుపనున్న సంగతిని మా పితరులకు ముందుగానే తెలిపితివి. కనుక వారు నీవు చేసిన ప్రమాణములను నమ్మి ధైర్యముగా ఉండిరి. నీవు సజ్జనులను కాపాడుదువనియు శత్రువులను సంహరింతువనియు నీ ప్రజలెరుగుదురు. ఏక కార్యము ద్వారానే నీవు మా శత్రువులను శిక్షించితివి. మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి. అప్పుడు ఈ పుణ్య ప్రజలలోని భక్తులు రహస్యముగా బలులర్పించిరి. వారు మనము దేవుని ధర్మశాస్త్రమును పాటింతము, మన పాలబడు దీవెనలు కష్టములను కూడా అందరము సరి సమానముగా పంచుకొందమని ఒకరికొకరు పవిత్ర ఒప్పందము చేసుకొనిరి. అప్పుడే వారు తమ పూర్వుల స్తుతి కీర్తనములను కూడా పాడిరి. అదే సమయమున నీ శత్రువుల ఆర్తనాదము వినిపించెను. వారు హతులైన తమ బిడ్డల కొరకు చేయు శోకాలాపములు మిన్నులు ముట్టెను. యజమానులకును బానిసలకును అదే శిక్ష ప్రాప్తించెను. రాజునకును సామాన్యునకును అదే నష్టము వాటిల్లెను. అందరి ఇండ్లలోనూ చచ్చిన వారు కనిపించిరి. మృతుల సంఖ్య లెక్కలకు అందదయ్యెను. అదే మృత్యువు అందరినీ మట్టుపెట్టెను. చచ్చిన వారిని పాతిపెట్టుటకు బ్రతికిన వారు చాలరైరి. శత్రువుల బిడ్డలలో శ్రేష్ఠులైన వారు ఒక్క క్షణములోనే చచ్చిరి. మాంత్రిక విద్యలను నమ్మి నీ హెచ్చరికలను లెక్క చేయని అన్య ప్రజలు తమ జ్యేష్ఠ సంతానము నశింపగా చూచి ఇశ్రాయేలీయులు దేవుని సంతానమని విశ్వసించిరి. రాత్రిలో సగభాగము శీఘ్రముగా గడిచిపోయెను. అంతయు సద్దు మణిగి ప్రశాంతముగా ఉండెను. అప్పుడు సర్వశక్తిగల నీ వాక్కు స్వర్గములోని నీ సింహాసనము మీది నుండి క్రిందికి దుమికి వినాశమునకు గురి కానున్న దేశము మీద పడెను. అది ఎదిరింప నలవి కాని యోధుని వలె వచ్చెను. భయంకరమైన ఖడ్గమును చేతబట్టి దృఢమైన నీ ఆజ్ఞను అమలుపరచుచు దేశమునంతటిని మృతమయము కావించుచు కాళ్ళు నేల మీద మోపి శిరస్సు ఆకాశమునంటునట్లుగా నిలుచుండెను. అప్పుడు భయమునకు గురి కానున్న వారికి పీడ కలలు వచ్చెను. వారిని తలవని తలంపుగా భయము ఆవహించెను. వారు ఎల్ల ఎడల సగము చచ్చి కూలిపడిరి. తామెందుకు చనిపోవుచున్నారో కూడా ఎల్లరికి విషదము చేసిరి. వారు తమకు కలిగిన స్వప్నముల ద్వారా తమ చావులకు కారణము తెలుసుకొనిరి. కనుక కారణము తెలియకుండా చావరైరి. అహరోను ప్రజలను చావు నుండి కాపాడుట. ధర్మాత్ములైన ప్రజలకును మృత్యువు సిద్ధించెను. ఎడారిలో పయనించినప్పుడు వారిలో చాలామంది చచ్చిరి. ప్రభూ, నీ కోపము దీర్ఘకాలము నిలువలేదు. పుణ్యపురుషుడొకడు శీఘ్రమే వారి కోపు తీసుకొనెను. అతడు వారి పక్షమున యాజకత్వమును నెరపెను. ప్రార్థనలర్పించుట, పాప పరిహారార్థము సాంబ్రాణి పొగ వేయుట అను సాధనముల ద్వారా అతడు నీ కోపము నాపి విపత్తును తొలగించెను. స్వీయ బలము వలన కాని సైన్య బలము వలన కాని అతడా ఘోరమైన విపత్తును తొలగింపలేదు. ప్రార్థనము ద్వారా అతడు శిక్షకుడైన నిన్ను శాంతింపచేసెను. నీవు పితరులతో ప్రమాణము చేసి వారితో నిబంధనము చేసుకొంటివని విన్నవించి శిక్షను తప్పించెను. మృతదేహములప్పటికే కుప్పలుగా పడియుండెను. కాని అతడు ముందునకు వచ్చి నీ కోపమును శాంతింపచేసి బ్రతికియున్న వారి ప్రాణములు కాపాడెను. పొడవుగానున్న అతని అంగీ మీద
ఈ విశ్వమంతయు చిత్రింపబడి ఉండెను. మా పితరుల గౌరవార్థము వారి నామములు చెక్కిన మనుల వరసలు 4 అతని వక్షస్థలమున అమరియుండెను. అతని తలపాగా మీది ఫలకము నీ మహిమను ప్రదర్శించుచుండెను. ఈ గురుతులను చూచి వినాశకుడు భయము నొంది వెనుకకు తగ్గెను. ఆ ప్రజలు నీ కోపమును కొలదిగా మాత్రమే చవిచూచిరి, కాని అది చాలును. సామెతల గ్రంథము 25వ అధ్యాయము. తోటివారి మీద అబద్ధ సాక్ష్యములు చెప్పువాడు కత్తివలే, గదవలే, వాడి బాణము వలె హానికరుడు. ఆపదలో నమ్మగూడని వాని మీద ఆధారపడుట పిప్పి పంటితో నములట వంటిది, కుంటి కాలితో నడచుట వంటిది. విచారముగా ఉన్నవాని ఎదుట పాటలు పాడుట వంటిది. చలిగా ఉన్నప్పుడు చొక్కాయిను తీసివేయుట వంటిది. పుండు మీద కారము చల్లుట వంటిది.